హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మనకి సలార్ అయితే ఓటీటీలో రిలీజ్ అయ్యి మనకి విధ్వంసం అయితే సృష్టిస్తుంది అనమాట. అసలు సలార్ ఎందుకు ఎంత గమ్ముని ఓటీటీ రిలీజ్ అయింది, యానిమల్ మూవీ ఎందుకు ఎంత లేట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది అనేది అయితే వీడియో డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కాబట్టి వీడియో ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి మోర్ వీడియోస్ కోసం. ఏంటంటే మనకి సలార్ మూవీ కన్నా మనకి సలార్ మూవీ వచ్చేసరికి చాలా స్పీడ్ గా అయితే మనకి ఓటీటీలో రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది అనమాట. అసలు సలార్ మూవీ ఎందుకు ఎంత స్పీడ్ గా రిలీజ్ అయింది, అంతేకాకుండా మనకి యానిమల్ మూవీ చాలా లేట్ గా అయితే రిలీజ్ అయితే అయిందనమాట. యానిమల్ మూవీ మనకి మొన్న రిలీజ్ అయితే అయిందనమాట మనకి ఓటీటీలోను. అసలు యానిమల్ మూవీ ఎందుకు ఎంత లేట్ అయింది అని అనుకుంటే మీలో చాలా మంది ఏమనుకుంటారంటే ఏంటంటే మనకి కలెక్షన్స్, అది యానిమల్ మూవీ సూపర్ హిట్ అయింది, దానికి కలెక్షన్స్ ఎక్కువ వచ్చాయి, అందుకే మనకి యానిమల్ మూవీ ఎంత లేట్ అయిందని చెప్పేసి మేము అందరూ అనుకోవచ్చు అనమాట. కానీ అదంతా కూడా రాంగ్ అనమాట. అసలు ఏమైంది ఏంటంటే అయితే మనం అడుగుకుందాం. ఏంటంటే మనకి సలార్ మూవీ వచ్చేసరికి మనకి కలెక్షన్స్ తక్కువ వచ్చినా కానీ మంచి టాక్ అయితే వచ్చింది అనమాట. మనకి అసలు సలార్కి తక్కువ కలెక్షన్ రావడం అంటే మనకి ఏమనుకుంటున్నారంటే చాలా మంది మనకి యానిమల్ మూవీకి వచ్చేసరికి మనకి 900 కోట్లు కలెక్ట్ చేసింది, సలార్ వచ్చేసరికి మనకి 750 కోట్ల దగ్గర ఆగిపోయింది అంటారు. దానికి ఫస్ట్ కారణం వచ్చేసరికి మనకి రివ్యూవర్స్ అనమాట. మనకి ఏంటంటే ఫస్ట్ టాక్ అయితే సరిగ్గా అయితే ఇవ్వలేదు. మనకి ఏంటంటే హిందీ యూట్యూబ్ ఛానల్స్ లో కూడా చాలా మంది ట్రోల్స్ చేయడం జరిగింది అనమాట. ఏంటంటే ఇది ఉగ్రం మూవీ రీమేక్ అది ఇది అని చెప్పేసి చాలా ట్రోల్స్ అయితే చేశారనమాట. అదొకటి మెయిన్ కారణము మనకి మూవీకి ఎంత తక్కువ రావడంతో. అంతేకాకుండా మూవీ కొన్ని చోట్ల సరిగ్గా కూడా రిలీజ్ అవ్వలేదంట. మనకి నిన్న నమ్మనట్లో మనకి ట్వీట్స్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఏంటంటే మనకి దీనికి పెద్ద వార్ అయితే జరుగుతుంది మనకి ఏంటంటే ట్విట్టర్లోను. మనకి యానిమల్ మూవీ వచ్చేసరికి మనకి గలీజ్ అనమాట. ఏంటంటే ఎందుకు ఎంత లేట్ అయింది యానిమల్ మూవీ అనే విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా మనకి ఏంటంటే డిసెంబర్ 1 మనకి జనవరి 1వ తారీఖు అయితే మనకి ఓటీటీలో రావాల్సి అయితే ఉందన్నమాట మనకి యానిమల్ మూవీ వచ్చేసరికి. కాకపోతే యానిమల్ మూవీ మీద ఒక కేసు అయితే ఫైల్ అవడం అయితే జరిగిందనమాట. ఆ కోర్టు విషయాలు కానివచ్చు, ఆ కోర్టులో కేసు ఫైల్ కావచ్చు, ఎన్ని రోజులు డిలే అయిందనమాట. ఏంటి కేసు అనే విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే దాంట్లో కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వల్గర్ సీన్స్ కానివచ్చు, వల్గర్గా మాట్లాడడం ఇవన్నీ కూడా కట్ చేయాలి అని చెప్పేసి మనకి కేసు వేయడం అయితే జరిగిందనమాట. దాంట్లో సీన్స్ అన్ని ఏంటంటే మనకి సందీప్ వంగ గారు ఏం చేశారంటే అది మేము ఎంత కేసు వేసినా కానీ మేము అనుకున్నట్టు రిలీజ్ చేస్తాం, ఏమీ కట్ చేయమని చెప్పేసి అయితే అప్పటి వరకు కూడా స్టాండ్ తీసుకున్నారనమాట. కాకపోతే వాళ్ళ ప్రయత్నం అయితే ఫలించలేదు. మనకి ఏంటంటే కేసు అయితే ఓడిపోయారు అనమాట. ఏంటంటే దాంట్లో ఉన్న సీన్స్ అన్ని కూడా కట్ చేయాల్సి అయితే వచ్చిందనమాట. మళ్ళీ దాన్ని రీఎడిట్ చేసి అప్లోడ్ చేయడంతో మనకి లేట్ అయితే అయిందనమాట. స్ట్రీమింగ్ వచ్చేసరికి మనకి మొన్న అయితే స్ట్రీమ్ అయితే అయింది మనకి. ఇంకా మనం చూడొచ్చు ఏంటంటే యానిమల్ మూవీ అయితే అందరితో కలిసి అయితే యానిమల్ మూవీ అయితే ఎంజాయ్ అయితే చేయలేమన్నమాట. కానీ సినిమా మంచి సినిమానే కానీ కాదంటలేదు. కానీ సలార్ చూసినంత ఇంట్రెస్ట్ గా మనం అయితే యానిమల్ మూవీ అయితే చూడలేమన్నమాట. ఏంటంటే మనకి ఇంకో విషయానికి వచ్చినట్లయితే మనకి సలార్ మూవీ ఏంటంటే ట్రెండింగ్ ఆన్ 1 లో అయితే ఉందన్నమాట. నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ 1 లో అయితే మనకి సలార్ మూవీ అయితే ఉంది. మనకి యానిమల్ మూవీ సరే మనకి ట్రెండింగ్ 5 లో అయితే ఉందన్నమాట. మీరు గూగుల్లో కొట్టే ప్రయత్నం చేయండి, గూగుల్ సెర్చ్ చేసే ప్రయత్నం చేయండి. ఏంటంటే సలార్ మూవీ సరిగా మనకి ట్రెండింగ్ ఆన్ 1 లో ఉంది నెట్ఫ్లిక్స్ లోను. మనకి యానిమల్ మూవీ సరికి ట్రెండింగ్ 5 లో ఉంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఏంటంటే ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత కూడా మనకి సలార్ ట్రెండింగ్ 1 లోకి రావడం అనేది నార్మల్ విషయం అయితే కాదు, చాలా అంటే చాలా విషయం అయితే ఉందన్నమాట. ఏంటంటే మనకి ట్రెండింగ్ 1 లో చాలా మంది చూడని వాళ్ళు కూడా సినిమాను చూసి పార్ట్ 2 కోసం వెయిట్ చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువనే అనమాట. అసలు మనకి ఓటీటీలో అయితే మొత్తం మనకి షేక్ అయితే చేసేస్తుందని చెప్పుకోవచ్చు సలార్ పార్ట్ 1. మనకి ఫస్ట్ టైం అర్థం కాని వాళ్ళకి కూడా సెకండ్ టైం మూవీ చూస్తే క్లియర్ గా అయితే అర్థమైంది అనమాట. ఫస్ట్ టైం మొత్తం ఫైట్లు నరుక్కోవడం తిట్టుకోవడం ఇలాగే ఉన్నాయని అనుకున్న వాళ్ళకి సెకండ్ టైం చూసిన తర్వాత నెత్తిన పెట్టుకుంటారు అనమాట. సినిమా అయితే అంత బాగుంది. నేనైతే యానిమల్ మూవీ కన్నా కానీ నాకు సలార్ మూవీ అయితే బాగా నచ్చింది. సలార్ మూవీ ట్రెండింగ్ 1 లో ఉండడం అయితే నాకైతే చాలా గర్వకారంగా ఉందన్నమాట. ఎందుకంటే మనల్ని చాలా దూషించారు కలెక్షన్స్ విషయంలో కానివచ్చు ఇదంతా కూడా. కానీ అయితే అది మనకి ట్రెండింగ్ 1 లో ఉండడం అయితే చాలా హ్యాపీగా ఉంది. సలార్ ట్రెండింగ్ 1 లో ఉండడంలో మీకు ఏ విధంగా అనిపిస్తుంది కింద కామెంట్స్ చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు. అలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.